హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు మనం రైల్వే ఏఎల్పి సిబిటికి సంబంధించి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో ప్రాక్టీస్ సెట్ 18 గురించి మాట్లాడుకుందాం. సో లాస్ట్ టైం మనం 17వ సెట్ మాట్లాడుకున్నాం, ఇప్పుడు మనం 18వ సెట్ మాట్లాడుకుంటున్నాం. దీంట్లో కూడా చాలా ఇంపార్టెంట్ బేసిక్ సైన్స్ ఇంజనీరింగ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇవి రాబోయే ఏఎల్పి సిబిటి 2 జూలై 28న జరిగే ఏఎల్పి సిబిటి 2లో మోస్ట్లీ మనం ఎక్స్పెక్ట్ చేయగలిగిన క్వశ్చన్స్ కాబట్టి ఈ క్వశ్చన్స్ అనేది కూడా ప్రతి క్వశ్చన్ని పాస్ చేసుకుని ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి, ఓకేనా. లాస్ట్ టైం నేను 17వ సెట్ మాట్లాడుతున్నప్పుడు 2 క్వశ్చన్స్కి రాంగ్ ఆన్సర్ స్టిక్ చేశాను, వాటిని చూడండి. ఫస్ట్ది, దీనికి ఫర్ ఈజీ హ్యాండ్లింగ్ అనే ఆప్షన్ టిక్ చేశాను, ఇది కాదు ఆన్సర్ మైక్రోఫిలిమింగ్ అనమాట. యాక్చువల్గా 1:√2, ఓకేనా. సో ఆ రేషియోతో ఉండే ఏ సిరీస్ షీట్స్ని మనం ఎక్కువగా మైక్రోఫిలిమింగ్ కోసం వాడుతూ ఉంటాం. సో ఇది కాదు, ఇదనమాట. ఈ కరెక్షన్ చేసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే ఇదిగోండి, సెక్షన్ లైన్స్ యాక్చువల్గా మనం 45 డిగ్రీల యాంగిల్తో మనం డ్రా చేస్తాం. కానీ 45 ఒకటే చూశాను, కానీ 35, 55 ఏమన్నా మనం పెట్టేసాం. ఇది కాదు, ఇదనమాట. 45, 60, 30 ఈ యాంగిల్స్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు సెక్షనల్ లైన్స్ని డ్రా చేసేటప్పుడు. కాబట్టి 33వ క్వశ్చన్, అక్కడ ఆ క్వశ్చన్, ఈ రెండు కూడా కాస్త కరెక్షన్ చేసుకోండి, ఓకేనా. సో నేను కంపల్సరీగా వీడియో మాట్లాడిన తర్వాత ఒకవేళ రాంగ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా, రాంగ్ ఆప్షన్ టిక్ చేసినా కామెంట్ సెక్షన్లో మీరు రాయండి. నేను కంపల్సరీగా చూసి వాటిని కరెక్షన్ చేసి పెడతాను, ఓకేనా. ఇది ఎన్నో క్వశ్చన్ నెంబర్ కూడా నేను మార్చి పెడతాను. ఎస్, ఇది 27వ క్వశ్చన్ అండ్ ఇది 33వ క్వశ్చన్. ఈ రెండు కూడా కరెక్షన్ చేసి పెడతాను, ఓకేనా. చాలామంది పిల్లలు అబ్జర్వ్ చేశారు, నేను దాని మీద చూడలేదు, వెంటనే ఆప్షన్ టిక్ చేశాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ రికగ్నైజింగ్ మీ వాట్ ఐ హ్యావ్ డన్ రాంగ్. నేనేం తప్పు చేశానో నాకు తెలియజేశారు. ఇలాగే ఏమైనా చిన్న మిస్టేక్స్ కానీ ఆప్షన్స్ ఏమైనా రాంగ్ పెడితే కామెంట్ సెక్షన్లో కంపల్సరీగా రాయండి, ఓకేనా. సో ఈరోజు మనం 18వ సెట్లోకి వెళ్ళి దీంట్లో ఉండే క్వశ్చన్స్ అన్నింటినీ కూడా క్లియర్ కట్గా లోతుగా డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. ఈరోజు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, చాలా కాన్సెప్చువల్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి వచ్చేవన్నీ కూడా చాలా హై లెవెల్ క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట, ఓకేనా. హై మోడరేట్ మంచి కాన్సెప్ట్స్ అనమాట. అంత సామాన్యంగా ఈజీగా ఒక వ్యక్తి పెట్టలేడు. కాన్సెప్ట్ నేర్చుకున్నవాడు మాత్రమే పెట్టే విధంగా క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేసాం, వాటిని డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. సో ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్తున్నాం కాబట్టి అందరూ కూడా వీడియోని లైక్ చేసి అందరికీ ఫార్వర్డ్ చేయడం మర్చిపోవద్దు. సో అవర్ ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మినిమం స్పేసింగ్ బిట్వీన్ వార్డ్స్ ఇన్ టైప్ ఏ స్టాండర్డ్ ఆఫ్ లెటరింగ్ అన్నాడు. టైప్ ఏ లెటరింగ్, టైప్ బి లెటరింగ్, ఇలా మనకు రెండు ఉంటాయి అన్నమాట. ఒకటి టైప్ ఏ లెటరింగ్, ఇంకోటేమో టైప్ బి లెటరింగ్, ఓకేనా. ఈ టైప్ ఏ లెటరింగ్లో ఏం చేస్తామంటే మనం స్పేస్ బిట్వీన్ వార్డ్స్ ఎంత ఉండిద్ది అంటే 6/14 ఉండిద్ది. ఇక్కడ స్పేస్ ఎంత ఉండిద్ది అంటే 6/10 ఉండిద్ది అనమాట. 6/14 ఆఫ్ హెచ్, 6/10 ఆఫ్ హెచ్. హెచ్ అంటే ఏంటి? హైట్ ఆఫ్ ది క్యాపిటల్ లెటర్. ఒక క్యాపిటల్ లెటర్ ఒక హైట్ని మన హెచ్ అని రిప్రజెంట్ చేస్తాం. ఆ హెచ్లో 6/14 వంతు గ్యాప్ తీసుకోవాలి. ఉదాహరణకి దీని హైట్ 14 అనుకుందాం, ఓకేనా. అప్పుడు దీని గ్యాప్ ఎంత ఉండాలి? 6/14 × 14 కొట్టేస్తే 6 ఉండాలి. ఇలా 6 mm ఉండాలి. అలా ప్రతి లెటర్కి మధ్య టైప్ ఏ లెటరింగ్లో 6/14 ఆఫ్ హైట్ గ్యాప్ ఉండేలా చూసుకోవాలి. అదే టైప్ బి లెటరింగ్ అనుకోండి, 6/10 × హెచ్ ఆ గ్యాప్ ఉండేలా చూసుకోవాలి. దీన్ని ప్రిసైజ్ డ్రాయింగ్ అనమాట. చాలా చాలా లోతుగా డీటెయిల్స్ అన్ని అబ్జర్వ్ చేసే దగ్గర మనం టైప్ ఏ లెటరింగ్ వాడతాం. టైప్ బి లెటరింగ్ని మనం ఇంజనీరింగ్ డ్రాయింగ్లో వాడుతూ ఉంటాం. ఇక్కడ చాలా ప్రిసైజ్గా చూస్తాం. కాబట్టి ప్రతి అక్షరం మధ్య గ్యాప్ అనేది దీంతో పోల్చుకుంటే, టైప్ బితో పోల్చుకుంటే ఎక్కువ ఉండాలన్నమాట. సో టైప్ ఏ లెటరింగ్, టైప్ బి లెటరింగ్ గుర్తుపెట్టుకోండి. సో మన ఆన్సర్ ఏమవ్వాలి? 6/14 అవ్వాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఓకేనమ్మా. కమింగ్ టు ఇది ఫస్ట్ క్వశ్చన్. ప్రతి క్వశ్చన్కి నేను నెంబరింగ్ ఇస్తాను. కంపల్సరీగా అదంతా అయిన తర్వాత అవుట్ ఆఫ్ మీకు ఎన్ని వచ్చినాయో కామెంట్ సెక్షన్లో రాయడం మర్చిపోవద్దు, ఓకేనా. వెయిట్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఇన్ ఎయిర్ 10 గ్రాములు. వెయిట్ ఆఫ్ దిస్ ఆబ్జెక్ట్ వెన్ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఇమ్మర్స్డ్ ఇన్ వాటర్ ఈజ్ 8.5 grams. ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్.
ద డెన్సిటీ ఆఫ్ ది వాటర్ ఈజ్ 1 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్ అన్నాడు. మనకేమిచ్చాడు? డెన్సిటీ ఇచ్చాడు 1 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్. ఇక్కడ మనకు వెయిట్ ఇచ్చాడు. మనం వెయిట్ అని తీసుకోవచ్చు, లేదా దాన్ని మనం ఎలా కన్సిడర్ చేసుకోవచ్చు? మాస్ అని కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. ఏదైనా తీసుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. ఓకేనా? మనల్ని ఏమడిగాడు? వాల్యూమ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఎంత అన్నాడు. సామాన్యంగా ఇప్పుడు మనకేమైంది? గాలిలో ఒక వస్తువు ఏమో బరువు 10 గ్రాములు ఉంది. ఆ వస్తువుని పూర్తిగా నీటిలో ముంచినప్పుడు దాని బరువు 8.5 గ్రామ్స్ అయింది. ఇదిగోండి, ఇక్కడేమో 10 గ్రామ్స్ ఉంది. ఎప్పుడైతే వాటర్లో ముంచామో దాన్ని, అప్పుడు 8.5 అయింది. 10 నుంచి 8.5 అంటే మనకి వెయిట్ ఎంత లాస్ అయింది? 1.5 గ్రామ్స్ లాస్ అయింది. సో మనకి డెన్సిటీ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్. ఇక్కడ వాల్యూమ్ ఈక్వల్ టు మాస్ బై డెన్సిటీ. మాస్ ఎంత వచ్చింది మనకి? 1.5 గ్రామ్. ఇది మాస్ వెయిట్ రెండు ఈక్వల్గా తీసుకుంటున్నాను. వెయిట్ మాస్ రెండు ఈక్వల్గా తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. అవి న్యూమెరికల్లీ ఈక్వల్. అవి రెండు న్యూమెరికల్గా ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. మీ అందరికీ నేను చెప్పడం మర్చిపోయాను. నేను గ్రూప్ డిలో చెబుతున్న మెకానిక్స్ అనే టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్. మెకానిక్స్లో ఉండే ప్రతి చాప్టర్ మనకి ఏఎల్పి సిబిటి 2లో బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో ఉంది. ఇక్కడ 419 క్వశ్చన్స్. మొన్న మాట్లాడిన ఫస్ట్ పార్ట్లో ఎన్ని అద్భుతమైన క్వశ్చన్స్ ఉన్నాయో, హై లెవెల్ కాన్సెప్చువల్ క్వశ్చన్స్ ఇంకా ఉన్నాయి. సో మెకానిక్స్ ఎవరైతే చూస్తారో వాళ్ళందరికీ కూడా బీఎస్సీ కూడా చాలా ఈజీగా ఉండిద్ది. ఏఎల్పి సిబిటి 2కి నేను చెప్పే మెకానిక్స్ టాపిక్ చాలా ఉపయోగపడిద్ది. కాబట్టి కంపల్సరీగా ఇది చూసేవాళ్ళు అది కూడా చూడండి. ఓకేనా? సో వెయిట్ మాస్ రెండు ఈక్వల్ అవుతాయా? ఎస్, న్యూమరికల్గా ఈక్వల్ అవుతాయి. ఇది గ్రూప్ డి క్వశ్చన్ అనమాట. అది కూడా మెకానిక్స్లోనే వచ్చింది. ఆ కాన్సెప్ట్ ఇక్కడ తెలిస్తే నువ్వేం చేస్తావు? వెయిట్ ప్లేస్లో మాస్ కూడా తీసుకుంటావు. డెన్సిటీ ఎంత? 1. ఓకేనా? సో 1.5 బై 1. సో వాల్యూమ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 1.5 సెంటీమీటర్ క్యూబ్. ఇగో ఈ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా? వెయిట్ మాస్ రెండు ఈక్వల్ అవుతాయా? ఎస్, ఇన్ సమ్ కండిషన్స్ దే విల్ బి న్యూమరికల్లీ ఈక్వల్. ఓకేనమ్మా? ఇలాంటివి చాలా వస్తుంటాయి, గమనించండి. ఇది రెండో క్వశ్చన్. కమింగ్ టు మూడో క్వశ్చన్ చూడండి. ఇది కూడా మోషన్ కాన్సెప్ట్ అనమాట. మోషన్ ఈక్వేషన్స్ మీద. ఒక వస్తువు నిశ్చల స్థితి నుండి బయలుదేరి మొదటి 5 సెకండ్ల పాటు 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్తో ఏకరీతి త్వరణంతో అంది. ఇదిగోండి, u ఈక్వల్ టు 0, ఇనిషియల్ వెలాసిటీ 0. ఓకేనా? యాక్సిలరేషన్ అంతా 2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇలా ఎప్పటి వరకు వెళ్ళింది? మొదటి 5 సెకండ్ల వరకు వెళ్ళింది అనమాట. ఓకేనా? అప్పటి వరకు వెళ్ళిన డిస్టెన్స్ కనుక్కోవాలనుకోండి, మనకి యూ తెలుసు, ఏ తెలుసు, టైం తెలుసు. ఏం కనుక్కోవచ్చు? ఎస్ కనుక్కోవచ్చు. సో S1 ఈక్వల్ టు, దీన్ని S1 అనుకుందాం, యూటీ ప్లస్ ఆఫ్ ఏటీ స్క్వేర్. ఇదంతా 0 అయిపోయింది. సో హాఫ్ ఇంటూ ఏ వాల్యూ 2, టీ స్క్వేర్ అంటే 5 ఇంటూ 5, 2కి వస్తే ఎంత వచ్చింది? 25 వచ్చింది. సో ఇది 25 మీటర్లు. ఓకేనా? ఇప్పుడు 25 మీటర్ల దగ్గరికి వచ్చిన తర్వాత కొంత యాక్చువల్గా యూ ఈక్వల్ టు 0, కానీ మెల్లిగా ఎంతో కొంత వీని సంపాదించుకునిద్దిగా. ఓకేనా? ఇనీషియల్గా 0, యాక్సిలరేషన్ ఉంది, వి అనేది వచ్చిద్దిగా. నెక్స్ట్ మనం వి కనుక్కోవాలి. వి ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ. వి ఈక్వల్ టు 0, ఏ వాల్యూ 2, టైం ఎంత? 5, 5 రోజులు ఎంత? 10 మీటర్ పర్ సెకండ్. నాకు వి వాల్యూ కూడా వచ్చింది, 10 మీటర్ పర్ సెకండ్. ఇప్పుడు స్పీడ్ ఎంత దీనిది? 10 మీటర్ పర్ సెకండ్. వీళ్ళు ఎంత సమయం వెళ్ళాలి? 5 సెకండ్లు వెళ్ళాలి. సింపుల్. నెక్స్ట్ దీన్ని S2 అనుకుందాం. డిస్ప్లేస్మెంట్ ఈక్వల్ టు వెలాసిటీ ఇంటూ టైము. వెలాసిటీ ఎంత? 10, టైం ఎంత? 50. ఎంత వచ్చింది? 50 వచ్చింది. ఇదంతా 50, ఇది 25, ఇది 50, మొత్తం ఎంత? 75. సో ఆన్సర్ 75. ఓకేనా? అర్థం కాకపోతే వెనక్కి వెళ్ళి క్లారిటీగా చూడండి. ఫస్ట్ 5 సెకండ్ల వరకు S1 కనుక్కున్నాను. S1 5 సెకండ్ దగ్గర V కనుక్కున్నాను. ఆ తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి మరొక 5 సెకండ్లు. వాడు క్వశ్చన్లో ఏమన్నాడు? టోటల్ డిస్టెన్స్ అన్నాడు. 25, 50, 75 కవర్డ్ బై ద ఆబ్జెక్ట్ ఇన్ 10 సెకండ్స్. 10 సెకండ్లో ప్రయాణించిన మొత్తం దూరాన్ని కనుక్కోమన్నాడు. దూరం ఆర్ స్థానభ్రంశం, వాట్ ఎవర్. ఓకేనమ్మా? నెక్స్ట్ 4వ క్వశ్చన్. వాట్ విల్ బి ద స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ
స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ, దాన్ని మనం స్మాల్ సితో అయినా చూపించవచ్చు లేదా ఎస్తో అయినా మాట్లాడచ్చు. ఆఫ్ ఏ బ్లాక్ 200 గ్రామ్, సో మాస్ ఈక్వల్ టు 200 గ్రాములు. టెంపరేచర్ రైజెస్ బై 100 డిగ్రీ సెల్సియస్, టెంపరేచర్ ఈక్వల్ టు 100 డిగ్రీ సెల్సియస్. ఇట్ అబ్జార్బ్స్ 10 కిలో జౌల్స్ ఆఫ్ హీట్, క్యూ ఈక్వల్ టు 10 కిలో జౌల్స్ అంటే 10,000 జౌల్స్. ఓకే, వాడేమడిగాడు, మనకు తెలుసుగా క్యూ ఈక్వల్ టు ఎం ఇంటూ సి ఇంటూ టీ, వాడు సి అడిగాడు. సో క్యూ బై ఎం ఇంటూ టీ ఈక్వల్ టు సి అనమాట. క్యూ అంటే 10,000, ఎం అంటే 200, టీ అంటే 100, 2 సున్నాలు 2 సున్నాలు 2 సున్నాలు 2 సున్నాలు, ఎంత వచ్చింది 0.5. సో స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఈక్వల్ టు 0.5. ఓకేనా. క్యూ అంటే జౌల్స్, ఇది మాస్, ఇది కెల్విన్. కెల్విన్ తీసుకోండి, సెల్సియస్ తీసుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. సో జే పైనే ఉండిద్ది, కింద గ్రామ్స్ పైకి వెళ్తే గ్రామ్ ఇన్వర్స్, కింద కే పైకి వెళ్తే కే ఇన్వర్స్ అనమాట. ఓకేనా, అది క్లారిటీ వచ్చింది కదా సార్. ఇక్కడ కెల్విన్ ఉంది, ఇక్కడ జీ ఉంది, అక్కడ మనకి కేజీస్లో ఉండాలి కదా, అంతా ఉంటే ఎస్ఐ యూనిట్స్, అంతా ఉండే ఎంకేఎస్ యూనిట్స్ ఉండాలి కదా అని చాలామంది అడుగుతున్నారు. కొన్నిసార్లు గ్రామ్స్లో కూడా మెన్షన్ చేస్తాడు. ఎగ్జాక్ట్గా మనం అలా కూడా మెన్షన్ చేయొచ్చు, కానీ ఇది స్టాండర్డ్గా వాడడు. స్టాండర్డ్గా వాడితే అన్ని ఎంకేఎస్ ఉండాలి, లేదా అన్ని సిజిఎస్ ఉండాలి, లేదా అన్ని ఎస్ఐ ఉండాలి. కానీ ఇక్కడ వాల్యూస్ కోసం ఇచ్చాడు కాబట్టి కన్ఫ్యూజ్ చేయడానికి అలా ఇస్తూ ఉంటాడు. ఓకేనమ్మా. 5వ క్వశ్చన్. ద సమ్ ఆఫ్ ది నంబర్స్ 436.32, 227.2, 0.301 ఇన్ అప్రోప్రియేట్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అన్నాడు. 3 డెసిమల్స్ వాల్యూస్ ఇచ్చి వాటిని మనం కలపాలన్నమాట. ఓకేనా, కలిపి ఆ మొత్తానికి వచ్చిన వాల్యూని మనం సిగ్నిఫికెంట్ ఫిగర్స్తో చెప్పాలి. సో ఇది సరిగ్గా లేదు, దీని ఇక్కడ రాస్తాను చూడండి. 436.32, 227.2, 0.301, పాయింట్ కింద పాయింట్ ఉండాలి. సో 1, 2, 2, 3, 2, 6, 6, 3, 3, 6, 6, 2, 8, 7, 6, 13, 3, 2, 5, 1, 6, 4, 2, 6, 663.821 ఫస్ట్ ఆప్షన్ అని పెడతారు. వెంటనే ఇన్విజిలేటర్ మిమ్మల్ని రాంగ్ అని కొడతాడు. ఇది నార్మల్ ఎడిషన్, నార్మల్ రిప్రజెంటేషన్. కానీ వాడు మనల్ని ఏమన్నాడు, సిగ్నిఫికెంట్ ఫిగర్స్తో చూపించండి అన్నాడు. ఎప్పుడైనా సిగ్నిఫికెంట్ ఫిగర్స్తో మాట్లాడేటప్పుడు ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేసే సమయంలో సిగ్నిఫికెంట్ ఫిగర్స్ రాయాలనుకోండి, దీనికి డెసిమల్ తర్వాత ఎన్ని స్థానాలు ఉన్నాయి, పాయింట్ తర్వాత 2 స్థానాలు ఉన్నాయి, దీనికి డెసిమల్ తర్వాత 1 స్థానం ఉంది, దీనికి డెసిమల్ తర్వాత 3 స్థానాలు ఉన్నాయి. అంటే మనకు మొత్తం డెసిమల్ తర్వాత 2, 1, 3 ఉన్నాయి. ఈ మూడిట్లో డెసిమల్ తర్వాత చిన్నది తీసుకోవాలి. సో 227.2 ఉంది చూసారా, డెసిమల్ తర్వాత 1 ఉంది కదా, కాబట్టి మనకు వచ్చిన ఆన్సర్ని కూడా 663.8 అని చూపించాలి. ఎందుకు సార్ దీన్ని ఇలా చూపించాము అంటే, ఉన్న వాటిలో డెసిమల్ పాయింట్ తర్వాత 1 ఉంది కదా, దాన్ని తీసుకోవాలి. కాబట్టి 663.8 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. మనం ఇలా చూపించాలి. ఓకేనా. పాయింట్ తర్వాత 1 ఉంది, పాయింట్ తర్వాత 2 డిజిట్స్ని తీసుకోకూడదు, 3 డిజిట్స్ని తీసుకోకూడదు, 1 ఉన్నదే తీసుకోవాలి. ఎప్పుడు ఎడిషను సబ్ట్రాక్షన్ అప్పుడు. అదే మల్టిప్లికేషన్ డివిజన్ అప్పుడు మారిద్ది. అలాంటి క్వశ్చన్ ఇంకోటి ఫ్రేమ్ చేస్తాను, అది అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. ఇప్పుడు మీకు హోంవర్క్ ఇస్తా, ఒకటి చేయండి. సేమ్ ఇదే వాల్యూస్ సబ్ట్రాక్షన్ ఇస్తా, ఆన్సర్ కరెక్ట్గా చెప్పండి. 436.32 0 వద్దులే. ఓకేనా. 227.2 0 ఇది మైనస్, ఇది ప్లస్, ఇది మైనస్, 301. నాకు ఆన్సర్ ఎంత వచ్చిందో కరెక్ట్గా సిగ్నిఫికెంట్ ఫిగర్స్ని పేస్ట్ చేసుకొని ఆన్సర్ చెప్పండి, కామెంట్ సెక్షన్లో రాయండి. ఓకేనా. సో దిస్ ఈజ్ ద 5th క్వశ్చన్. దీంట్లో మీకు హోంవర్క్ ఇస్తున్నాను. నెక్స్ట్ మనం డివిజన్ కానీ మల్టిప్లికేషన్ ఆ 2 మాట్లాడుకుందాం. ఓకేనా. ద డైమెన్షన్స్ ఆఫ్ ది కెలోరీ అన్నాడు. కెలోరీ డైమెన్షన్స్ ఏంటి,
4 ఆప్షన్స్ ఇచ్చాడు. సామాన్యంగా కెలోరీ అనేది దేన్ని కొలుస్తాం మనం? హీట్ ఎనర్జీ కొలుస్తాం. సో కెలోరీ అన్న ఎనర్జీ అన్న ఒకే రకమైన యూనిట్ అన్నమాట. ఎందుకంటే 1 కెలోరీ ఈక్వల్ టు 4.18 జౌల్స్. ఓకేనా? సో హీట్ ఎనర్జీని మనం కొలవడానికి కెలోరీ వాడుతూ ఉంటాం. కాబట్టి కెలోరీ అన్న ఎనర్జీ అన్న ఒకటే. ఎనర్జీకి డైమెన్షనల్ ఫార్ములా ఏంటి? m⁴1 L² T⁻². సో ఏ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. మనల్ని ఎనర్జీ అని అడగకుండా కన్ఫ్యూజ్ చేయడానికి అలా అడిగాడు. ఓకేనమ్మా, క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్ ఇది 6వ క్వశ్చన్, ఇది 7వ క్వశ్చన్. వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ 100 వాట్ బల్బ్ ఇన్ సిజిఎస్ యూనిట్స్ అన్నాడు. క్వశ్చన్స్ అన్నీ కూడా చాలా సింపుల్గా ఉన్నట్టు కనపడతాయి, కానీ మంచి కాన్సెప్ట్ ఉందన్నమాట. ఇదిగోండి, ప్రతి క్వశ్చన్ని పాస్ చేసి ఆన్సర్ చేయండి. 100 వాట్స్ బల్బ్ అంటే సిజిఎస్లో చెప్పండి అన్నాడు. యూనిట్స్ కన్వర్షన్ అనమాట. యూనిట్స్ కన్వర్షన్ మీద కంపల్సరీగా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. సామాన్యంగా మనకేం తెలుసు? పవర్ అంటే వాట్లో కొలుస్తాం. 1 వాట్ ఈక్వల్ టు పవర్ అంటే వర్క్ బై టైమ్. వర్క్ అంటే 1 జౌల్ పర్ 1 సెకండ్. ఇది ఎక్కడ? ఎస్ఐ యూనిట్లు అనమాట. అదే ఒకవేళ మనం దాన్ని సిజిఎస్లో మాట్లాడుకోవాలనుకోండి, జౌల్ స్పేస్లో ఏమొచ్చింది? ఎర్గ్ వచ్చింది. ఎర్గ్ పర్ సెకండ్. అంతేనా? పక్కకి వెళ్ళి రాసామనుకోండి, ఎర్గ్ ఇంటూ సెకండ్ ఇన్వర్స్. అంటే సిజిఎస్లో ఎర్గ్ ఇంటూ సెకండ్ ఇన్వర్స్ వచ్చింది. చూసారా, అన్నీ అయ్యే ఉన్నాయి. అంటే 1 వాట్ అంటే 1 ఎర్గ్ ఇంటూ సెకండ్ ఇన్వర్స్. ఇప్పుడు వాడేమన్నాడు? 100 వాట్స్ అన్నాడు. 100 వాట్స్ అంటే 100 ఇంటూ ఎర్గ్ ఇంటూ సెకండ్ ఇన్వర్స్. అవునా కాదా? ఇప్పుడు జాగ్రత్తగా గమనిస్తే 1 జౌల్ అంటే 10⁻7 ఎర్గ్. అవునా కాదా? ఇప్పుడు జౌల్ ప్లేస్లో నేను ఏం రాయాలి? 10⁻7 రాయాలి. 10⁻7 రాయాలి. 10⁻7 రాయాలి. అంతే కదా? 1 జౌల్ ఈక్వల్ టు 10⁻7 ఎర్గ్. సో 100 ఇంటూ 10⁻7 ఎర్గ్ సెకండ్ ఇన్వర్స్. ఎందుకంటే నేను జౌల్ని ఎర్గ్లోకి మార్చాను. ఇక్కడ 2 సున్నాలు, ఇక్కడ 7 సున్నాలు, మొత్తం ఎంత? 9 సున్నాలు. ఎర్గ్ సెకండ్ ఇన్వర్స్. సో ఎక్కడుంది? సి ఆప్షన్. కాబట్టి 100 వాట్ అంటే 10⁻9 ఎర్గ్ సెకండ్ ఇన్వర్స్. అదే 1 వాట్ అంటే 10⁻7 ఎర్గ్ సెకండ్ ఇన్వర్స్. ఓకేనా? 1 న్యూటన్ ఈక్వల్ టు 10⁻5 డైనో. 1 జౌల్ ఈక్వల్ టు 10⁻7 ఎర్గ్. 1 ఎర్గ్ ఈక్వల్ టు 10⁻- జౌలు. 1 డైన్ ఈక్వల్ టు 10⁻5 న్యూటన్స్. మైనస్ ఎప్పుడు వచ్చింది, ప్లస్ ఎప్పుడు వచ్చింది అనే విషయాలు గమనించాలి. వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా? యూ నీడ్ టు రిమెంబర్ ఆల్ దీస్ కన్వర్షన్స్ ఇన్ ఏ క్విక్ సెకండ్. అలా మనకు గుర్తుండాలి. ఓకేనమ్మా, అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్, 8వ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ రిప్రజెంటెడ్ ఇన్ కరెక్ట్ యూనిట్? కరెక్ట్గా ఏ యూనిట్ చూపించి, ఒక కరెక్ట్ యూనిట్ కానిది ఏంటి అన్నాడా? ఓకే, ప్రెషర్కి Nm/m². కరెక్టే. సర్ఫేస్ టెన్షన్కి Nm/min. ఎందుకంటే సర్ఫేస్ టెన్షన్ అంటే ఫోర్స్ బై లెంత్, అంటే Nm/m కరెక్టే. స్ట్రెయిన్కి యూనిట్స్ ఉండవు, నో యూనిట్స్. స్ట్రెస్ అన్న ప్రెషర్ అన్న ఒకటే. ప్రెషర్కి Nm/m² కాబట్టి స్ట్రెస్కి కూడా Nm/m². ఇది కరెక్టే, ఇది కరెక్టే. ఇక రాంగ్ ఏంటి? ఇదన్నమాట. సామాన్యంగా కిలోగ్రామ్ ఇంటూ మీటర్/సెకండ్. ఇది దేనికి యూనిట్స్? మొమెంటంకి. మరి కైనెటిక్ ఎనర్జీ తీసుకున్న ఎగ్జాంపుల్కి హాఫ్ mv². m అంటే కేజీ, మీటర్/సెకండ్. సో కేజీ ఇంటూ మీటర్/సెకండ్². కాబట్టి మీటర్/సెకండ్ కాదు, మీటర్² సెకండ్² రావాలి. కేజీ ఇంటూ మీటర్² సెకండ్². ఇలా వచ్చింది అనుకోండి, అది ఎనర్జీకి యూనిట్స్ అనమాట. ఓకేనమ్మా? సో సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మంచి క్వశ్చన్ చూడండి. వేరు వేరు పదార్థాలతో తయారు చేయబడిన 2 కడ్డీల
అడ్డుకోత వైశాల్యాల నిష్పత్తి. ఓకే, A1:A2 1:2 అన్నమాట. వాటి ఉష్ణవాహకత థర్మల్ కండక్టివిటీ మనం ఏ లెటర్తో చూపించాలి? K. వాటి నిష్పత్తి ఇచ్చాడు. సో K1 K2 8:5. 2 కడ్డీలు ఉన్నాయి. ఇది A1 K1, ఇది A2 K2. ఏరియా థర్మల్ కండక్టివిటీ 2 ఇచ్చాడు. ద టెంపరేచర్ అట్ ద ఎండ్ ఆఫ్ ది రాడ్స్ ఈజ్ కెప్ట్ కాన్స్టెంట్ అన్నాడు. ఓకే, సో టెంపరేచర్ ఏమైపోయింది? టెంపరేచర్ ఏంది? కాన్స్టెంట్ అన్నాడు. ఓకే, అండ్ ద రేట్ ఆఫ్ హీట్ కండక్షన్ ఇన్ ద రాడ్ రిమైన్స్ సేమ్. ఓకే, రేట్ ఆఫ్ హీట్ కండక్షన్ కూడా సేమే. రేట్ ఆఫ్ హీట్ కండక్షన్ అంటే H=Q/T. ఇదిగోండి ఇక్కడ రాశాడు చూడండి, రేట్ ఆఫ్ హీట్ కండక్షన్. సామాన్యంగా ఫార్ములా ఏంటి? H=K/A/T/L. మళ్ళా రాస్తాను, ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్. H=K/A/T/L. K అంటే థర్మల్ కండక్టివిటీ, A అంటే ఏరియా, T అంటే టెంపరేచర్, L అంటే లెంత్ ఆఫ్ ది కండక్టర్. ఇప్పుడు వాడేమడిగాడు? ఫైండ్ ద రేషియో ఆఫ్ ది లెన్స్ అన్నాడు. సో రెండిటికి H ఈక్వల్గా ఉంది. ఇదిగోండి, హీట్ కండక్షన్ ఈజ్ సేమ్ అన్నాడు. తర్వాత టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉంది. సో HT తీసేయండి, హెచ్తో సంబంధం లేదు. ఇప్పుడు మనం ఈక్వల్ చేసుకున్నాం, 2 కడ్డీలు కదా. K1 A1T1/L1 ఈక్వల్ టు K2 A2T2/L1. T1 కూడా కాన్స్టెంట్ అన్నాడుగా, T కూడా తీసేయండి. ఇప్పుడు మనకేం కావాలి? రేషియో ఆఫ్ ది లెంత్ ఆఫ్ ది రాడ్స్ అన్నాడు. ఈ Lని అటు తీసుకెళ్ళండి. L1/L2 ఈక్వల్ టు, దీన్ని తీసుకురండి, K1 A1/K2 K1 ఎంత? 8. A1 ఎంత? 1. K2 ఎంత? 2. A2 ఎంత? 5. 2 1 2 4. 4:5. సో L1:L2 ఈక్వల్ టు 4:5. ఎస్, డి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? కథ మొత్తం ఎక్కడుంది? ఈ ఫార్ములా ఉంది. థర్మల్ కండక్టివిటీ ఇంటూ ఏరియా ఇంటూ టెంపరేచర్ బై లెంత్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ హీట్ కండక్షన్ Q/T అని చూపించవచ్చు, లేదా H అని కూడా చూపించవచ్చు. ఈ క్వశ్చన్లో T అండ్ H రెండు ఎలా ఉన్నాయి? కాన్స్టెంట్గా ఉన్నాయి. అందుకే వాటిని పక్కన కొట్టి మిగతా 2 ఈక్వల్ చేసుకున్నా. ఇది రాడ్ 1, ఇది రాడ్ 2. H ఈక్వల్ కాబట్టి రెండింటిని ఈక్వల్ చేశా. ఓకేనా? మంచి క్వశ్చన్ అమ్మా, కాన్సెప్చువల్ క్వశ్చన్. నెక్స్ట్, నంబరింగ్ ఏం తప్పేసానా? చూద్దాం, ఉండండి ఒకసారి. 1 2 3 4 5 6 7 8 9, ఎస్ 10. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద లెంత్ ఆఫ్ ది వైర్ హ్యావింగ్ సేమ్ రెసిస్టెన్స్ ఆర్ ఈజ్ స్ట్రెచ్డ్ టు m టైమ్స్. ఇదిగోండి, ఇది రెసిస్టెన్స్. దీన్ని ఏం చేశాడు? m టైమ్స్ స్ట్రెచ్ చేశాడు. స్ట్రెచ్ చేసినప్పుడు వాల్యూమ్ ఎలా ఉందంటే కాన్స్టెంట్గా ఉంది. సో m టైమ్స్ కీపింగ్ ద వాల్యూమ్ సేమ్, దెన్ వాట్ విల్ బి ద వాల్యూ ఆఫ్ ది న్యూ రెసిస్టెన్స్ అన్నాడు. సో ఆర్ న్యూ రెసిస్టెన్స్ ఈక్వల్ టు ఎన్ని టైమ్స్ పెంచాడు? m టైమ్స్, m² ఇంటూ r ఓల్డ్. ఇది ఫార్ములా అనమాట. ఎప్పుడు? వాల్యూమ్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు ఈ పదం చెప్పాలి. ఒక వైర్ని సాగదీసినప్పుడు వాల్యూమ్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు నువ్వు 2 రెట్లు పెంచావు అనుకోండి, కొత్త రెసిస్టెన్స్ 4 రెట్లు అయింది. నువ్వు 3 రెట్లు పెంచావు అనుకోండి, 9 టైమ్స్ అయింది. నువ్వు 9 రెట్లు పెంచావు అనుకో, 81 టైమ్స్ అయింది. m రెట్లు పెంచితే m² అయింది. వాడు m అన్నాడు కాబట్టి m² అయింది. ఓకేనా? క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్ 11వ క్వశ్చన్, విచ్ కేటగిరీ బెస్ట్ డిస్క్రైబ్స్ బయాస్ అన్నాడు. బయాస్ అంటే ఏంటి అర్థం? బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్. బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్ మనం ఏమనాలి? బయాస్ అనాలి. ఇప్పుడు బయాస్ని బాగా ఉత్తమంగా ఏది ఎక్స్ప్లెయిన్ చేయగలదు అన్నాడు. హార్డ్వేరా, మాల్వేరా, యూటిలిటీయా? కాదు, ఫర్మ్వేర్ అంటారు దాన్ని. ఫర్మ్వేర్ అనేది ఏంటి? ఒక రకమైన సాఫ్ట్వేర్. ఓకేనా? దీన్ని మనం ఏం చేస్తానంటే పర్మనెంట్లీ
ఎంబెడెడ్ ఇన్ హార్డ్వేర్. ఫర్మ్వేర్ అనే సాఫ్ట్వేర్ని కంప్లీట్గా హార్డ్వేర్ లోపల హార్డ్వేర్ డివైస్ లోపల మనం ఎంబెడెడ్ చేస్తాం. ఎందుకు? సామాన్యంగా మనం ఓఎస్ని ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్స్ అన్నీ కూడా హార్డ్వేర్కి తగ్గట్టుగా రెడీ అవ్వాలి. అలా రెడీ అవ్వాలి అంటే ఆ బయోస్తో ఇంటర్లింక్ అయ్యే సాఫ్ట్వేర్ కావాలి. దాన్ని ఫర్మ్వేర్ అంటారు. ఓకేనమ్మా, మంచి క్వశ్చన్ ఇది. కమింగ్ టు 12వ క్వశ్చన్. If the 10-meter length of an object is represented by 1 centimeter on the drawing, then what will be the value of the RF fraction? Representative fraction ratio అడిగాడు. 10 సెంటీమీటర్ల డ్రాయింగ్ ఉన్న 10 మీటర్ల లెంత్ ఉన్న ఆబ్జెక్ట్, దీని డ్రాయింగ్ షీట్ మీద చూపించేటప్పుడు 1 సెంటీమీటర్లో చూపించాలంట. అలా చూపించినప్పుడు దాని రిప్రజెంటేటివ్ ఫ్రాక్షన్ ఎలా ఉండిద్ది అన్నాడు. సామాన్యంగా ఆర్ఎఫ్ ఫ్రాక్షన్ ఈక్వల్ టు యాక్చువల్ లెంత్ లేదా ట్రూ లెంత్ బై డ్రాయింగ్ లెంత్. డ్రాయింగ్ చేసేటప్పుడు మనం ఎంత లెంత్ తీసుకుంటాం అనేది అర్థం అన్నమాట. యాక్చువల్ లెంత్ అంతా పైన రివర్స్లో రాశాను. పైన డ్రాయింగ్ లెంత్ అన్నమాట. డ్రాయింగ్ గీసినప్పుడు ఎంత లెంత్ తీసుకుంటాం? డ్రాయింగ్ లెంత్ బై యాక్చువల్ లెంత్ లేదా ట్రూ లెంత్ అంటారు. ఈ మొత్తం 10 మీటర్లు, కానీ డ్రాయింగ్ మీద అంతా 1 సెంటీమీటర్ మాత్రమే. కింద 10 మీటర్లు. సెంటీమీటర్లు మీటర్లు ఉంది, మీటర్లు మారుద్దాం. మీటర్ని సెంటీమీటర్లు మార్చాలంటే ఇంటూ 100 కొడితే ఏమైంది? సెంటీమీటర్లు అయింది. సో 1/1000. సో ఎక్కడ ఉంది? సి ఆప్షన్. 1/1000 ఈజ్ ద రిప్రజెంటేటివ్ ఫ్రాక్షన్ అనమాట. ఓకేనా? అప్పుడు పెద్ద పెద్ద లెంత్ ఉన్న వాటిని కూడా మనం డిక్రీజ్ చేసి చూపించవచ్చు. ఎప్పుడైతే రిప్రజెంటేటివ్ ఫ్రాక్షన్ లెస్ దాన్ 1 ఉండిద్దో అప్పుడు ఈజీగా మనం ఏం చెప్పొచ్చు? అది రెడ్యూసింగ్ స్కేలింగ్ కూడా చెప్పొచ్చు. ఇలాంటి క్వశ్చన్ మీకు ఇంకోటి వస్తుంది, అది కూడా సాల్వ్ చేద్దాం. నెక్స్ట్ 13వ క్వశ్చన్. వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ ద 2 ఆర్మ్స్ ఆఫ్ ఏ బెల్ క్రాంక్ లివర్? దీన్ని మీకు చెప్పాను, బెల్ క్రాంక్ లివర్ అంటారని. ఈ బెల్ క్రాంక్ లివర్లో ఇది ఆర్మ్ 1, ఇది ఆర్మ్ 2, ఈ రెండింటి మధ్య యాంగిల్ ఎంత అన్నాడు. పర్పెండిక్యులర్గా ఉన్నాయి కదా, యాంగిల్ ఎంత ఉండాలి? 90 degrees ఉండాలి. సో 90 degrees ఇస్ ద ఆన్సర్ అనమాట. దిస్ ఇస్ ద బెల్ క్రాంక్ లివర్. మీరు ఆన్సర్ చేయండి. విచ్ క్లాస్ ఆఫ్ లివర్ ఇట్ ఈజ్? విచ్ క్లాస్ ఆఫ్ లివర్ ఇట్ ఈజ్? ఫస్ట్ క్లాస్ లివరా, సెకండ్ క్లాస్ లివరా, థర్డ్ క్లాస్ లివరా? కామెంట్లో రాయండి, చూద్దాం ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చేయగలరు. ఇందాక ఒక క్వశ్చన్ అడిగాను, సిగ్నిఫికెంట్ ఫిగర్స్. ఇది రెండో క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ అండర్ హోంవర్క్. నెక్స్ట్ 14వ క్వశ్చన్. ఫైండ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ఏ పుల్లీ సిస్టమ్ విచ్ హ్యాస్ ఎ మెకానికల్ అడ్వాంటేజ్ ఈజ్ 4, వేర్ లోడ్ ఈజ్ లిఫ్టెడ్ బై 2.5 meter అండ్ రోప్ ఈజ్ పుల్డ్ బై 50 meter అన్నాడు. మనల్ని ఏమడిగాడు? ఎఫిషియన్సీ అడిగాడా? ఎఫిషియన్సీ ఈక్వల్ టు మెకానికల్ అడ్వాంటేజ్ బై వెలాసిటీ రేషియో. మెకానికల్ అడ్వాంటేజ్ ఎంత? 4. ఇప్పుడు మనం వెలాసిటీ రేషియో కనుక్కోవాలి. వెలాసిటీ రేషియో ఈక్వల్ టు ఎఫర్ట్ డిస్టెన్స్ బై లోడ్ డిస్టెన్స్. ఎఫర్ట్ అంటే రోప్ని పుల్ చేయడం, ఎంత? 50 మీటర్లు. లోడ్ ఎంత అంట? 2.5 మీటర్లు. 2.5 మీటర్ల లోడ్ని ఎఫర్ట్ చేయాలంటే 50 మీటర్లు పుల్ రోప్ను వాడాం మనం. 50, 25 పైకి వెళ్తే అది 25 ఒకట్లు, 25 రెండులు. సో వెలాసిటీ రేషియో ఈక్వల్ ఎంత వచ్చింది? 20 వచ్చింది. సో మెకానికల్ అడ్వాంటేజ్ 4, వెలాసిటీ రేషియో 20 ఇంటూ 100, 21, 25. సో ఎఫిషియన్సీ ఈక్వల్ ఎంత వచ్చింది? 20% వచ్చింది. సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. తెలిసిన ఫార్ములానే కాస్త డిఫరెంట్గా అడిగాడు. వెలాసిటీ రేషియో ఈక్వల్ టు ఎఫర్ట్ డిస్టెన్స్ బై లోడ్ డిస్టెన్స్. ఇక్కడ పుల్ చేశాను అన్నప్పుడు అది ఎఫర్ట్ అని పట్టుకోగలగాలి. ఇది లోడ్ అని అనుకోండి, రిమైనింగ్ ఎఫర్ట్ అవ్వాలి కదా, అలా కూడా పట్టుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఫ్రమ్ ద బిలో ఫిగర్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది లైన్ ఎక్స్? ఈ ఎక్స్ అనే లైన్ ఏంటి అన్నాడు. ఓకేనా? అది అవుట్లైనా? అవుట్లైన్ అంటే ఎలా ఉండిద్ది?
థిక్ లైన్గా ఉండిద్ది. సో అవుట్ లైన్ కాదు. సెక్షనల్ లైనా కాదు. సెక్షనల్ లైన్ అంటే కొంత యాంగిల్తో ఉంటుంది. సో యాంగిల్ 45, 30, 60 నిన్నే వచ్చింది కదా. సో ఇది స్ట్రైట్గా ఉంది, కాదు. హ్యాచింగ్ లైనా, ఇది కూడా కాదు. ఎందుకంటే సెక్షన్ లైన్కి ఇంకో పేరే హ్యాచింగ్ లైన్. సో ఆన్సర్ ఏమవ్వాలి? హిడెన్ లైన్ అవ్వాలి. హిడెన్ లైన్ ఎలా చూపిస్తాం? డాష్డ్ లైన్ లేదా డాటెడ్ లైన్ అని పిలుస్తూ ఉంటాం. సో దీన్ని మనం హిడెన్ ఆబ్జెక్ట్స్, హిడెన్ పార్ట్స్ ఇన్ డ్రాయింగ్, హిడెన్ పార్ట్స్ ఇన్ డ్రాయింగ్ రిప్రజెంట్ చేయడానికి వాడుతూ ఉంటాం. సో మన ఆన్సర్ సి అవ్వాలి. ఓకేనమ్మా? 15 క్వశ్చన్ అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ 16. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ బ్యాక్ వ్యూ ఇన్ థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్ అన్నాడు. బ్యాక్ వ్యూ ఇన్ థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్ అన్నాడు. సామాన్యంగా బ్యాక్ వ్యూ అనే పదం మనం ఎక్కువగా వినాం. మనకేం తెలుసు? ఇదిగోండి, టాప్ వ్యూ, బాటమ్ వ్యూ, ఫ్రంట్ వ్యూ, లెఫ్ట్ సైడ్ వ్యూ, రైట్ సైడ్ వ్యూ అంటాం. కానీ బ్యాక్ వ్యూ అని మనం ఎక్కడ వినాం. కానీ వాడు అడిగాడు బ్యాక్ వ్యూ ఇన్ థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్ అన్నాడు. సామాన్యంగా బ్యాక్ వ్యూ అన్నా లేదా రేర్ వ్యూ అన్న ఒకటే అన్నమాట. మన బండి నడుపుతున్నప్పుడు కూడా అద్దాల్లో రేర్ వ్యూ మిర్రర్స్ ఉంటాయి. అంటే వెనకాల ఉన్న ఆబ్జెక్ట్స్ని చూస్తానికి ఉపయోగపడుతుంది అన్నమాట. కాబట్టి థర్డ్ యాంగిల్ ప్రొజెక్షన్లో ఎక్కడ మనకి రేర్ వ్యూ ఉండిద్ది అని అడిగాడు. ఎక్కడ ఉండిద్ది? ఇదిగోండి, ఇది టాప్ వ్యూ, ఇది ఫ్రంట్ వ్యూ, ఇది బాటమ్ వ్యూ, ఇది లెఫ్ట్ సైడ్ వ్యూ, ఇది రైట్ సైడ్ వ్యూ. రైట్ సైడ్ వ్యూకి రైట్లో ఉంటుంది. ఓకేనా? సో రైట్ సైడ్ ఆఫ్ ది రైట్ హ్యాండ్ సైడ్ వ్యూ, రైట్ హ్యాండ్ సైడ్ వ్యూకి ఆర్ఎస్వికి రైట్లో ఉండేదే రేర్ వ్యూ. రేర్ వ్యూ ఓఆర్ఆర్ బ్యాక్ వ్యూ ఏమైనా పిలవచ్చు, అక్కడ ఉండిద్ది అనమాట. సో రేర్ వ్యూ ఓఆర్ఆర్ బ్యాక్ వ్యూ దట్ విల్ బి ప్లేస్డ్ ఆన్ ద రైట్ సైడ్ ఆఫ్ ది రైట్ హ్యాండ్ వ్యూ, రైట్ హ్యాండ్ సైడ్ వ్యూ. అదే ఒకవేళ హోంవర్క్ అనమాట ఇది ఇంకోటి. ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్లో బ్యాక్ వ్యూ ఎక్కడ ఉంటుంది? నేను థర్డ్ యాంగిల్ చెప్పాను ఇప్పుడు క్వశ్చన్లో. సో టెల్ మీ ద ఆన్సర్ ఆఫ్ రేర్ వ్యూ ఆర్ బ్యాక్ వ్యూ ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్లో ఎక్కడ ఉండిద్ది మీరు చెప్పండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ 17 క్వశ్చన్. ఇఫ్ ఏ లైన్ ఏబి ఈజ్ ప్యారలల్ టు హారిజాంటల్ ప్లేన్ అండ్ వర్టికల్ ప్లేన్ అన్నాడు. ఒక లైన్ ఏబి, ఇదిగోండి, ఈ లైన్ ఎలా ఉందంట? హారిజాంటల్ ప్లేన్కి వర్టికల్ ప్లేన్కి రెండింటికి ఎలా ఉంది? ప్యారలల్గా ఉంది. అలా ఉన్న లైను ఇదిగోండి ప్రొఫైల్ ప్లేన్ కనపడుతుందా? ప్రొఫైల్ ప్లేన్కి ఎలా ఉంది అన్నాడు. ప్రొఫైల్ ప్లేన్ నుంచి మనం ఇలా గీత గీసామనుకోండి, ఇది పర్పెండిక్యులర్గా ఉంది, అంతే కదా. ప్రొఫైల్ ప్లేన్ నుంచి చూస్తే పైకి వస్తున్నట్టు ఉంది. ప్రొఫైల్ ప్లేన్ ఒక నేల అనుకోండి, నేలపై నుంచి పోల్ బయటకు వచ్చినట్టు లేదు, కాబట్టి 90 degrees ఉండిద్ది. సో పర్పెండిక్యులర్ టు ప్రొఫైల్ ప్లేన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? ఒక లైను హారిజాంటల్ ప్లేన్కి వర్టికల్ ప్లేన్కి ఎప్పుడైతే ప్యారలల్గా ఉండిద్దో అప్పుడు అది ప్రొఫైల్ ప్లేన్కి పర్పెండిక్యులర్గా ఉండిద్ది. మీకు పిక్చర్లో కూడా క్లియర్గా నేను చూపిస్తున్నాను. కమింగ్ టు ద ఐసోమెట్రిక్ డ్రాయింగ్ ఈజ్ లార్జర్ దెన్ ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్ అన్నాడు. ఓకే, ఐసోమెట్రిక్ డ్రాయింగ్ అనేది ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్ కన్నా ఎంత పర్సంటేజ్ ఎక్కువ అన్నాడు. ఓకేనా? మనకు ఎలా తెలుసు? ఎలా కనుక్కుంటాం? రేషియో లేదా పర్సంటేజ్ మనం వేసినప్పుడు ఏం చేస్తాం? ట్రూ స్కేల్ బై ఐసోమెట్రిక్ స్కేల్ వేసుకుంటాం. ట్రూ స్కేల్ అంతా 1 సెంటీమీటర్ అనుకున్నాం అనుకోండి, ఐసోమెట్రిక్ స్కేల్ ఎంత అయింది? 0.816 వచ్చింది అనమాట. అంటే 1 కన్నా చాలా తక్కువ వచ్చింది. సో దీన్ని మనం సాల్వ్ చేసామనుకోండి 1.225 వస్తుంది అనమాట. 1.225. సో సామాన్యంగా ఉండాల్సిందంతా 1 సెంటీమీటర్, కానీ ఇక్కడ ఏమైంది? 1.225 అయింది. ఎంత పెరిగింది? 0.225. ఇంక్రీజ్ పర్సంటేజ్ ఈక్వల్ టు లీస్ట్ వాల్యూ ఇంటూ 100, 22.5% వచ్చింది. సో బి ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఐసోమెట్రిక్ డ్రాయింగ్
ఐసోమెట్రిక్ ప్రొజెక్షన్ కన్నా ఎంత ఉంది, 22.5% ఉంది. ఇదిగోండి ఇక్కడ రాశాడుగా, ఐసోమెట్రిక్ లెంత్ ఈక్వల్ టు ట్రూ లెంత్ ఇంటూ √2/√3. ట్రూ లెంత్ ఇంటూ √2/√3 అయినా రాయొచ్చు, ట్రూ లెంత్ ఇంటూ 0.816 అని కూడా రాయొచ్చు. ట్రూ లెంత్ని ఆ వాల్యూతో మల్టిప్లై చేస్తే మనకి ఐసోమెట్రిక్ స్కేల్ లెంత్ తెలుస్తుంది. ఓకేనా? అప్పుడు రెండు కంపారిజన్ తీసుకొని సాల్వ్ చేస్తే కరెక్ట్గా ఐసోమెట్రిక్ డ్రాయింగ్ ప్రొజెక్షన్ కన్నా ఎంత పెద్దది, ఎంత పర్సంటేజ్ ఎక్కువ ఉండిద్ది అని మనకు తెలిసిద్ది అనమాట. ఇదేమో ట్రూ స్కేల్, ఇదేమో ఐసోమెట్రిక్ స్కేల్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్ ది ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ పుల్లీ యూజ్డ్ ఇన్ గ్రూప్ డ్రైవ్స్? గ్రూప్ డ్రైవ్స్ అన్నాడు. చూడండి, ఇదిగోండి ఇదే గ్రూప్ డ్రైవ్ సిస్టమ్ అనమాట. ఓకేనా? ఇక్కడ చూడండి, గ్రూప్ డ్రైవ్ సిస్టంలో ఏమైంది, ఇటు పక్కన షాఫ్ట్ తిప్పడానికి ఏమో లూజ్ పుల్లీ ఉంది, ఇటు పక్కన షాఫ్ట్ తిప్పడానికి ఏమో ఫాస్ట్ పుల్లీ ఉందన్నమాట. సో ఫాస్ట్ అండ్ లూజ్ పుల్లీ ఈ రెండు ఉపయోగించుకొని మనం గ్రూప్ డ్రైవ్ సిస్టమ్ని ఏం చేయొచ్చు, రన్ చేయొచ్చు అనమాట. ఓకేనా? సో సాలిడ్ పుల్లీ కాదు, స్ప్లిట్ పుల్లీ కాదు, ఫాస్ట్ అండ్ లూజ్ పుల్లీ. దీన్ని ఎక్కువగా మనం గ్రూప్ డ్రైవ్ సిస్టమ్స్లో వాడుతూ ఉంటాం అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలాంటి మిషన్స్ మీరు చాలా చోట చూసే ఉంటారు, మిల్లులో కానీ, తడికిల మిల్లులు కానీ, అక్కడ కొన్ని మెకానికల్ వర్క్షాప్స్లో కానీ ఇలా రెండు కనపడుతూ ఉంటాయి అనమాట. ఓకేనా? ఇది లెదర్ బెల్ట్. ఇక ఆ బెల్ట్కి లూజ్ పుల్లీకి ఫాస్ట్ పుల్లీకి కలిపి కింద డ్రైవ్ సిస్టమ్కి ఇస్తూ ఉంటారు. ఇది రొటేట్ అవుతున్న కాడి నుంచి ఇది కూడా రొటేట్ అవుతూ ఉండిద్ది అనమాట. ఓకేనా? కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, ఇరవై క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద అప్లికేషన్ ఆఫ్ 5S కాన్సెప్ట్ ఇన్ ఏ వర్క్షాప్ అన్నాడు. ఓకేనా? 5S కాన్సెప్ట్ ఇన్ వర్క్షాప్లో 5S కాన్సెప్ట్ యొక్క అనువర్తనం, దాన్ని ఎందుకు వాడుతున్నాం మనం అన్నాడు. ఎందుకు చూద్దాం. ఇంక్రీజింగ్ ద నంబర్ ఆఫ్ సేఫ్టీ సూపర్వైజర్సా? కాదు. రిమూవింగ్ ద సేఫ్టీ ప్రోటోకాల్స్, భద్రతా ప్రోటోకాల్ని తొలగించడానికి వాడతామా? కాదు. యూజింగ్ ఎక్స్ట్రా టూల్స్ వితౌట్ ప్రాపర్ స్టోరేజ్ అన్నాడు. కాదు. సో ఆన్సర్ ఏమవ్వాలి? ఏ ఆప్షన్ అవ్వాలి. ఎందుకు కరెక్ట్? కీపింగ్ టూల్స్ అండ్ మెటీరియల్స్ ఆర్గనైజ్డ్ ఫర్ ఈజీ యాక్సెస్. మనం తీసుకొని వాడిన వస్తువుల్ని మళ్ళీ సులభంగా తర్వాత వాళ్ళు మన వర్క్షాప్ అయిపోయిన తర్వాత వచ్చి మన నెక్స్ట్ షిఫ్ట్లో వచ్చిన వాళ్ళు ఈజీగా యాక్సెస్ చేసుకోవాలి అంటే పదార్థాలని, వస్తువుల్ని క్రమబద్ధంగా ఉంచాలి. అలా ఉంచడానికి తీసుకొచ్చిన కాన్సెప్ట్ 5S కాన్సెప్ట్. తెలుసు కదా, 5Sలో ఫస్ట్ ఏమో సెట్ ఇన్ ఆర్డర్, తర్వాత మనకి స్టాండర్డైజ్, సస్టైన్, రెండోది మూడోది గుర్తు రాట్లా. సెట్ ఇన్ ఆర్డరు చూడండి, మధ్యలో 2-3 ఉంటాయి, 5 ఉంటాయి. నేను చెప్పాను సెట్ ఇన్ ఆర్డరు, సమయాన్ని గుర్తు రావట్లేదే. స్టాండర్డైజ్ లాస్ట్, 4వదేమో స్టాండర్డైజ్, 5వదేమో సస్టైన్ అనమాట. ఓకేనా? ఈ మిగతాయి కూడా చూడండి, కంపల్సరీగా ఎగ్జామ్స్లో బాగా అడుగుతూ ఉంటాడు. కాన్సెప్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు వాడతారు దీని మీద లాస్ట్ టైం ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా ఎక్కువ అడిగాడు అనమాట 5S కాన్సెప్ట్స్ మీద. ఓకేనా? లాస్ట్ టైము నేను కొన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను కదా పీవైక్యూస్, దాంట్లో బాగా అడిగాడు. ఓకేనా? ఫస్ట్ షార్ట్ అనుకుంటా, షార్ట్ సెట్ ఇన్ ఆర్డరు, స్టాండర్డైజ్, సస్టైన్. ఆ మూడోది ఏదో గుర్తుకు రావట్లా. ఓకేనా? మూడోది మీరు రాయండి, కామెంట్ సెక్షన్లో రాయండి, అది కూడా చూద్దాం. సో 5 కూడా మనం ఫాలో అవ్వాలి. ఆ తర్వాత అలా మనం ఫాలో అయినప్పుడు వర్క్షాప్లో ఎక్కడ వస్తువులు అక్కడే క్రమంగా ఉంటాయి, తర్వాత వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఇది మస్తు క్వశ్చన్ అనమాట. కాన్సెప్చువల్ క్వశ్చన్. ఇది కాన్సెప్ట్ తెలిసిన వాడు మాత్రమే పెట్టగలుగుతాడు, మిగతా వాడి వల్ల కూడా కాదు. ఓకేనా? జాగ్రత్తగా చూడండి. సేమ్ అమౌంట్ ఆఫ్ హీట్ అన్నాడు, హీట్ సేమ్ అంటున్నాడు అంటే క్యూ అనమాట. క్యూ ఈజ్ కాన్స్టాంట్. జాగ్రత్తగా చూడండి. ఈజ్ సప్లైడ్ 2 లిక్విడ్స్ ఎక్స్ అండ్ వై. ఇదిగోండి ఎక్స్, ఇది వై, ఎక్స్ వై. ఇదిగోండి ఇది ఎక్స్, ఇది వై. ఇక్కడ హీట్
కాన్స్టెంట్గా ఉంది, ఇక్కడ హీట్ కాన్స్టెంట్గా ఉంది. ఓకే, టెంపరేచర్ ఆఫ్ ది లిక్విడ్ ఎక్స్ రైజెస్ మోర్ దెన్ దట్ ఆఫ్ ది లిక్విడ్ అన్నాడు. దీని టెంపరేచర్ చూసారా చాలా పెద్దగా ఉంది థర్మామీటర్లో, దీని టెంపరేచర్ చూసారా చిన్నగా ఉంది. సో టెంపరేచర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ టెంపరేచర్ ఆఫ్ వై. అది ఇప్పుడు వాడు అంటుంది. నెక్స్ట్ ఏమన్నాడు, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ దెన్ ట్రూ అన్నాడు. ఓకేనా, అంటే మనకి క్యూ కాన్స్టెంట్ అని ఇచ్చాడు, టెంపరేచర్ ఇచ్చాడు, క్వశ్చన్లో ఏమో హీట్ కెపాసిటీ గురించి అడిగాడు. అంటే నాకు హీట్ కెపాసిటీకి టెంపరేచర్కి మధ్య రిలేషన్ తెలిస్తే చాలన్నమాట. ఓకేనా, రిలేషన్ ఏంటి, హీట్ కెపాసిటీ సి ఈక్వల్ టు క్యూ బై టీ అనమాట. సో హీట్ బై చేంజ్ ఇన్ టెంపరేచర్, ఈ ఫార్ములా తెలియాలి. ఇదే అసలు మొత్తం కథ. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, మనకి సి అంటే హీట్ కెపాసిటీ, ఓకేనా. ఇప్పుడు హీట్ కెపాసిటీ టెంపరేచర్ రిలేషన్ ఎలా ఉంది, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంది. అంటే టెంపరేచర్ బాగా ఎక్కువ ఉందనుకోండి హీట్ కెపాసిటీ తక్కువ ఉండిద్ది, టెంపరేచర్ బాగా తక్కువ ఉందనుకోండి హీట్ కెపాసిటీ ఎక్కువ ఉండిద్ది. ఓకేనా, ఇప్పుడు ఇదేమో సిఎక్స్, ఇదేమో సివై. మనకి టెంపరేచర్ ఎక్స్, టెంపరేచర్ వై తెలిసింది. ఇప్పుడు నేను సిఎక్స్ రాశా, హీట్ కెపాసిటీ ఆఫ్ ఎక్స్ లిక్విడ్, హీట్ కెపాసిటీ ఆఫ్ వై లిక్విడ్. టెంపరేచర్ ఎక్స్కి ఎక్కువ ఉందనుకోండి దాని సి వాల్యూ తక్కువ ఉండిద్ది, అవునా కాదా. టెంపరేచర్ వైకి తక్కువ ఉందనుకోండి సి వాల్యూ ఎక్కువ ఉండిద్ది. కాబట్టి ఏం రాయాలి, లెస్ దాన్ రాయాలి. అంటే టెంపరేచర్ ఏమో గ్రేటర్ దెన్ ఎక్స్ ఈస్ టు వై ఉన్నప్పుడు హీట్ కెపాసిటీ సిఎక్స్ లెస్ దెన్ సివై ఉండిద్ది. కాబట్టి హీట్ కెపాసిటీ ఆఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దెన్ వై. సి ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సార్ ఎందుకు కరెక్ట్ అయింది, ఎందుకంటే టెంపరేచర్ ఆఫ్ ఎక్స్ ఎక్కువ, టెంపరేచర్ ఆఫ్ ఎక్స్ చాలా ఎక్కువ కాబట్టి దాని హీట్ కెపాసిటీ చాలా తక్కువ. టెంపరేచర్ ఆఫ్ వై చాలా తక్కువ కాబట్టి దాని హీట్ కెపాసిటీ చాలా ఎక్కువ. కాబట్టి సిఎక్స్ లెస్ దెన్ సివై. సి ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఓకేనా, మంచి క్వశ్చన్ ఇది, కాన్సెప్ట్ అనమాట. ఈ ఒక్క ఫార్ములానే మనకు తెలిసిన ఫార్ములానే. ఓకేనా, హీట్ కెపాసిటీ మీద స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అంటే ఏమొచ్చింది, అక్కడ ఎం వచ్చింది. దీని మీద ఒక క్వశ్చన్ పెడతాం మర్చిపోయానండి, నేను చాలాసార్లు చెప్పుకుంటూ వచ్చాను మీకు. ఆ క్వశ్చన్ నెక్స్ట్ షిఫ్ట్లో చూద్దాంలే, 21వ క్వశ్చన్ కదా. దీని మీద చెప్పాను కదా, హీట్ కెపాసిటీ ఈక్వల్ టు సి ఈక్వల్ టు క్యూ బై డెల్ ఇంటూ టీ. అదే స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అనుకోండి ఎస్ రాయండి ఇక్కడ అర్థం అవడానికి. ఎస్ ఈక్వల్ టు క్యూ బై ఎం ఇంటూ డెల్ టీ. ఇదేమో క్యాపిటల్ సి, ఇదేమో స్మాల్ సిగా కూడా రాసుకోవచ్చు. ఈ రెండింటి మీద క్వశ్చన్ వచ్చింది, మంచి క్వశ్చన్ అది. నేను నెక్స్ట్ 19th ప్రాక్టీస్ సెట్లో ప్లేస్ చేస్తాను. చాలా బాగా అనిపించింది క్వశ్చన్, ఎక్కడ చూడలేదు, కంపల్సరీగా ప్లేస్ చేస్తాను. ఓకేనా, సి ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 22వ క్వశ్చన్, 10% లా. ఇది మనకి ఎన్విరాన్మెంట్ నుంచి అడిగిన క్వశ్చన్ అనమాట. సామాన్యంగా మనకి ప్రొడ్యూసర్స్, ప్రైమరీ కన్స్యూమర్స్, సెకండరీ కన్స్యూమర్స్ ఇలా పైకి వెళ్తున్నప్పుడు ప్రొడ్యూసర్స్ ప్రొడ్యూస్ చేసిన ఎనర్జీలో 10% మాత్రమే పైకి వెళ్తుంది, ఇక్కడ నుంచి 10% పైకి వెళ్తుంది. అంటే పిరమిడ్లో పైకి వెళ్ళే కొద్దీ ఎంత ఎనర్జీ ట్రాన్స్మిట్ అవుతుంది, 10% మాత్రమే ఎనర్జీ ట్రాన్స్మిట్ అవుతుంది. సో ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ యాజ్ ఫుడ్ ఫ్రమ్ వన్ ట్రోపిక్ లెవెల్ టు అనదర్ ట్రోపిక్ లెవెల్, దాన్నే మనం 10% లా అంటాం. ఓకేనా, ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ కాదు, ట్రాన్స్ఫర్ ఆఫ్ వాటర్ కాదు, నన్ ఆఫ్ దిస్ కాదు. ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ యాజ్ ఏ ఫుడ్, ఎనర్జీ ఫుడ్ రూపంలో ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయికి వెళ్తుంది, అది 10% వెళ్తుంది. మిగతా 90% హీట్ లాస్ రూపంలో బయటికి వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఒక ట్రోపిక్ నుంచి ఇంకో ట్రోపిక్ లెవెల్కి వెళ్తున్న ఎనర్జీ చాలా తక్కువే, చాలా ఎక్కువ ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ 23వ క్వశ్చన్. ఇది కూడా మంచి క్వశ్చన్ చూడండి. ఏ కరెంట్ ఆఫ్ 0.1 amps ఫ్లోట్స్ టువార్డ్స్ ద లెఫ్ట్. ఇలా లెఫ్ట్ వైపు వెళ్తుంది అనమాట కరెంట్. ఇన్ ఏ కండక్టర్ ద నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పాసింగ్ పర్ సెకండ్
పర్ సెకండ్ త్రూ ఎనీ క్రాస్ సెక్షన్ ఆఫ్ ది కండక్టర్ అండ్ ద డైరెక్షన్ అడిగాడు. ఒకటి నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అడిగాడు, రెండు వాటి డైరెక్షన్ అడిగాడు. ఎనీ క్రాస్ సెక్షన్ తీసుకో, ఏ ఏరియానే తీసుకో. ఓకేనా, మనకి ఫార్ములా ఏం తెలుసు, జాగ్రత్తగా చూడండి, సింపులే, మనం సాల్వ్ చేసాం ఇలాంటిది. I ఈక్వల్ టు క్యూ బై టీ, ఛార్జ్ పర్ టైం అనమాట. ఛార్జ్ ఎలా వచ్చింది, నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇంటూ ఈచ్ ఎలక్ట్రాన్ ఛార్జ్ బై టైం అనమాట, ఈక్వల్ టు ఐ. నేను వాడు ఏం అడిగాడు, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అడిగాడు. సో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈక్వల్ టు ఐ ఇంటూ టీ బై ఎలక్ట్రాన్ ఛార్జ్. ఐ ఎంత, 0.1 యాంప్, టీ ఎంత, 1 సెకండ్, ఎలక్ట్రాన్ ఛార్జ్ ఎంత, 1.6 ఇంటూ 10⁻⁻19 కూలుమ్స్. సో 1.6 ఇంటూ 10⁻⁻19. ఇప్పుడు ఈ పాయింట్ పోయిద్ది, 1/16 అని రాసుకున్నాం. 10⁻⁻19 పైకి వెళ్తే 10⁻19 అయింది. సాల్వ్ చేయగలమా, చేయలేం. 2 సున్నాలు బయటికి తెద్దాం. ఓకేనా, అప్పుడు 100 ఇంటూ 10⁻17 అయింది. 10⁻19 ఇలా రాశాను బై 16, 4 4లు 16, 4 పాతికలు, 4 ఒకట్లు 4 6లు. సో 6 ఇంటూ 10⁻17. సో ఎక్కడుంది అది, ఇది కాదు, ఇది కాదు, నాకు ఏ బి మధ్య ఆన్సర్ అవ్వాలి. సో నాకు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వచ్చేసినాయి, 6 ఇంటూ 10⁻17 ఎలక్ట్రాన్స్. అయితే కరెంట్ ఎటువైపు వెళ్తుంది, లెఫ్ట్ వైపు వెళ్తుంది. కరెంట్ లెఫ్ట్ వైపు వెళ్తే ఎలక్ట్రాన్స్ ఎటువైపు వెళ్తాయి, రైట్ సైడ్లో వెళ్తాయి. సో ఎక్కడుంది, ఇది కూడా కాదు, రైట్ ఈజ్ ద ఆన్సర్. సో నాకు ఎలక్ట్రాన్స్, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కావాలి, ఏ డైరెక్షన్లో వెళ్తున్నాయో తెలియాలి. సో ద కరెంట్ డైరెక్షన్ ఈజ్ క్వైట్ ఆపోజిట్ టు ద నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్లోయింగ్ డైరెక్షన్. ఎలక్ట్రాన్స్ ఎటువైపు వెళ్తాయి దానికి ఆపోజిట్ అనమాట. సో రెండు కలిపి ఇచ్చాడు కాబట్టి మంచిగా ఉందిలే అని చెప్పి ప్లేస్ చేశాను ఇది. ఓకేనా, మంచి క్వశ్చన్ అమ్మా. తర్వాత క్వశ్చను, ఇది సింపుల్ క్వశ్చనే, నేను తర్వాత చూశాను. ఇది ఒక 6, ఇది ఒక 2R. సో రెండు ప్యారల్గా ఉన్నాయి. ఆర్ ఇంటూ 2R బై R ప్లస్ 2R అంతా 3R అనమాట. రెండు ప్యారల్లో ఉన్నాయి అనుకోండి, R1 ఇంటూ R2 బై R1 ప్లస్ R2. ఫార్ములా తెలుసు కదా, R ఈక్వలెంట్ కనుక్కోవడానికి. సో ఈ ఆర్ క్యాన్సిల్ చేస్తే 2/3 R అనమాట. నేను ఎందుకు ఈ క్వశ్చన్ ప్లేన్ చేశానంటే, ఇక్కడ మనకి R ఇవ్వకుండా రో ఇచ్చాడు అనుకోండి, అప్పుడు కూడా మనం అలాగే సాల్వ్ చేయొచ్చు. అంటే ఎలాగా చూపిస్తా. క్వశ్చన్లో మీరు ఆర్ ఇచ్చేస్తే మామూలుగానే సాల్వ్ చేస్తారు. అలా కాకుండా ఇక్కడ రో ఇచ్చాడు, ఇక్కడ 2 రో ఇచ్చాడు, అప్పుడైనా మనం అలాగే సాల్వ్ చేయాలి. ఏంటి, రెసిస్టివిటీ ఇచ్చాడు, మనకి ఇవ్వాల్సింది రెసిస్టెన్స్ కదా. ఓకేనా, రెసిస్టివిటీ ఇచ్చాడు ఏంటి అని మీకు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఈ రెండు డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటాయి అన్నమాట. సో రెసిస్టెన్స్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రెసిస్టివిటీ. సో ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రో. నువ్వు ఆర్నైనా వాడు లేదా రో అయినా వాడు. సో రో ఇంటూ 2 రో బై రో ప్లస్ 2 రో 3 రో కొట్టేసామనుకోండి, 2/3 రో వచ్చింది, 2/3 R వచ్చింది, 2/3 రో వచ్చింది. సో ఏదైనా సేమే, కన్ఫ్యూజ్ అవ్వకూడదని చెప్పి యాడ్ చేశాను. అవి ప్యారల్లో ఉంటే ప్యారలలో, సిరీస్లో ఉంటే సిరీస్, చేసే విధానం మారదు. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఈ కాన్సెప్ట్. కంపల్సరీగా ఎగ్జామ్లో మనం దీన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇలాంటివి. ఓకేనా, ఉదాహరణకి రెసిస్టెన్స్ 2 రెట్లు పెరిగింది అనుకోండి, రెసిస్టివిటీ 2 రెట్లు పెరిగిద్ది. రెసిస్టెన్స్ 6 రెట్లు పెరిగింది అనుకోండి, రెసిస్టివిటీ కూడా 6 రెట్లు పెరిగిద్ది. బికాస్ దే ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్. ఓకేనా, కాబట్టి 2R/3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, 25వ క్వశ్చన్, విచ్ వన్ ఈస్ ద రెడ్యూసింగ్ స్కేల్ అన్నాడు. రెడ్యూసింగ్ స్కేల్ అని మనం దేన్ని అనాలి. సామాన్యంగా మనకి ఆర్ఎఫ్ ఫ్రాక్షన్ ఈక్వల్ టు 1 ఉంటే ఫుల్ స్కేల్, ఆర్ఎఫ్ గ్రేటర్ దెన్ 1 ఉంటే ఎన్లార్జింగ్ స్కేల్, ఆర్ఎఫ్ లెస్ దెన్ 1 ఉంటే రెడ్యూసింగ్ స్కేల్. ఇప్పుడు 1/1 ఈక్వల్ టు 1, కాబట్టి ఇది ఆర్ఎఫ్ ఈక్వల్ టు 1 అనమాట. 10/1 ఈక్వల్ టు 10, అంటే ఇది ఆర్ఎఫ్ గ్రేటర్ దెన్ 1 అనమాట. 5/1 ఈక్వల్ టు 5, అంటే ఇది ఆర్ఎఫ్ గ్రేటర్ దెన్ 1. ఇది ఎన్లార్జింగ్ స్కేలు, ఫుల్ లెంత్ స్కేల్.
మరి ఇదే మన ఆన్సర్, రెడ్యూసింగ్ స్కేల్ అన్నాడు. ఓకేనా, 1/2 అంటే 0.5. 0.5 అంటే RF వాల్యూ లెస్ దాన్ 1. కాబట్టి డి ఆప్షన్ ఇస్ ద రెడ్యూసింగ్ స్కేల్. ఇలా మనకు 2 వాల్యూస్ ఇవ్వగానే నువ్వు రేషియోని చూసి స్కేల్ ఏంటి అని చెప్పగలగాలి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, 26వ క్వశ్చన్. ఇన్ టెక్నికల్ డ్రాయింగ్ ఏ మిక్స్ ఆఫ్ వర్టికల్ అండ్ స్లోపింగ్ లెటర్స్ కెన్ బి యూజ్డ్ అన్నాడు. టెక్నికల్ డ్రాయింగ్లో ఒక రకం ఏంటి వర్టికల్ డ్రాయింగ్, ఇంకో రకం ఏంటి స్లోపింగ్ లెటర్స్. ఈ రెండింటిని కలిపి వాడతారా? మిక్సర్ అన్నాడు. కలిపి వాడరు, ఫాల్స్ అన్నమాట. వాడితే వర్టికల్ వాడతారు, లేకపోతే స్లోపింగ్ వాడతారు. అంతేగాని రెండు ఎందుకు వాడతారు? రెండు కలిపి వాడరు. వర్టికల్ అంటే లెటర్ని రాసినప్పుడు 90 degrees యాంగిల్ ఉండిద్ది. స్లోపింగ్ అంటే ఇలా రైట్ వైపుకి 75 degrees యాంగిల్ టిల్ట్ అయి ఉండిద్ది అనమాట. 75 degrees యాంగిల్తో ఒక స్ట్రైట్ లైన్ నుంచి కాస్త టిల్ట్ చేసి మనం ఒక అక్షరాన్ని రాస్తే దాన్ని స్లోపింగ్ లెటర్ అంటాం. మన భాషలో దాన్ని ఇంక్లైన్డ్ లెటర్ అంటారు, ఇటాలిక్ లెటరింగ్ అంటారు. చాలామంది మన ఫోన్లో కూడా ఫాంట్ మార్చుకుంటూ పెట్టుకుంటూ ఉంటారు. సో ఇటాలిక్ ఫాంట్ ఆర్ ఇంక్లైన్డ్ ఫాంట్, అది కొంత యాంగిల్ ఉండిద్ది, 75 degrees ఆన్ రైట్. గుర్తుపెట్టుకోండి, రైట్. ఓకేనా, వర్టికల్గా ఉంటే 90 degrees. వాడితే స్ట్రైట్ వాడాలి, లేకపోతే ఇంక్లైన్డ్ వాడాలి. స్ట్రైట్ ఇంక్లైన్డ్ కలిపి వాడరు కదా, సో ఫాల్స్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అమ్మ. నెక్స్ట్ క్వశ్చన్, 27వ క్వశ్చన్. రోమన్ లెటరింగ్ ఈజ్ యూజ్డ్ ఇన్ డాష్ డ్రాయింగ్స్ అన్నాడు. రోమన్ లెటరింగ్ని మనం ఎక్కడ వాడతాం అన్నాడు. మెషిన్ డ్రాయింగ్లో వాడతామా, సివిల్ డ్రాయింగ్లో వాడతామా, ఆర్కిటెక్చర్లో వాడతామా, ఇంజనీరింగ్ డ్రాయింగ్లో వాడతాం. ఓకేనా, మీకు చాలాసార్లు చెప్పాను నేను. రోమన్ డ్రాయింగ్ ఒక స్పెషాలిటీ ఏంటంటే, వ్యారీడ్ థిక్నెస్ ఉండిద్ది అనమాట. అంటే మన లెటర్స్ని థిన్గా రాయొచ్చు, థిక్గా రాయొచ్చు. అదే గోతిక్ అనుకోండి, గోతిక్ డ్రాయింగ్ అనుకోండి, యూనిఫామ్ థిక్నెస్ ఉండిద్ది. ఓకేనా, సో ఇక్కడ మనం థిక్గా మార్చి రాయగలం. ఏదైనా రాస్తే ఒకేలాగా రాయగలం, దట్ ఈస్ గోతిక్. ఇక్కడ మనం మ్యాచ్ రాయగలం. ఉదాహరణకి నా పేరు తీసుకోండి, గోపీనాథ్ అని చెప్పి. ఇప్పుడు చూడండి, నేను దీని థిక్నెస్ మార్చేస్తున్నాను, ఇక్కడ దీని థిక్నెస్ ఇలా మార్చేస్తున్నాను. ఓకేనా, ఎన్ వాల్యూ ఇలా స్టైల్గా రోమెంట్ చూసారా, ఇలా థిక్నెస్ మారిపోతుంది. కొన్ని చోట్ల థిన్గా ఉంది, కొన్ని చోట్ల థిక్గా ఉంది. దాన్నే రోమన్ అంటారు. ఓకేనా, దీన్ని మనం టైటిల్స్కి వాడుతూ ఉంటాం. మనం కూడా బుక్లో టైటిల్స్ పెట్టాలనుకోండి, స్టైల్గా లగిస్తూ ఉంటాం. ఆడపిల్లలు ఎక్కువగా రాస్తూ ఉంటారు, అదో పిచ్చి ఉండిద్ది వాళ్ళకి. ఓకేనా, మనం అసలు పేర్లు, మగపిల్లలు అయితే బుక్కుల మీద పేర్లు కూడా ఉండవు, ఎవరిదిరా ఇది అడగాలన్నమాట. ఓకేనా, గోతిక్ లెటర్లు అలా కాదు, ఈక్వల్గా ఉండిద్ది అనమాట. ఇది నా పేరు, ఫుల్ పేరు గోపీనాథ్, అందుకే అలా రాశాను. ఓకేనమ్మా, సో కాబట్టి దీన్ని ఇంజనీరింగ్ డ్రాయింగ్లో వాడుతూ ఉంటాం. ఇప్పుడు చెప్పండి, గోతిక్ని ఎక్కడ వాడుతూ ఉంటారు? ఎక్కడ వాడుతూ ఉంటారంటే కొన్ని నోట్స్ రాసేటప్పుడు, కొన్ని డైమెన్షన్స్ వాల్యూస్ ఇవ్వడానికి అక్కడ వాడుతూ ఉంటారు. టైటిల్స్కి అయితేనేమో రోమన్ లెటరింగ్ వాడుతూ ఉంటారు, రోమన్ డ్రాయింగ్. ఓకేనమ్మా, సో దిస్ ఆర్ ద క్వశ్చన్స్. ఇక్కడతో అయిపోయినాయి. మొత్తం 27 క్వశ్చన్స్. 27 క్వశ్చన్స్లో మీకు టోటల్గా ఎన్ని వచ్చినాయి అనేది కామెంట్ సెక్షన్లో కంపల్సరీగా పింగ్ చేయండి. ఓకేనా, నేను హోంవర్క్ ఇచ్చిన క్వశ్చన్స్ గుర్తున్నాయి కదా, అవి కూడా కామెంట్ సెక్షన్లో తప్పనిసరిగా మీరు రాయండి. సో మనం 18th ప్రాక్టీస్ సెట్ని ఫినిష్ చేసుకుందాం. నెక్స్ట్ 19th ప్రాక్టీస్ సెట్లోకి వెళ్దాం. ఓకేనా, నేను కూడా ప్లాన్డ్గా ఇన్నాళ్ళు ఎక్కడైతే క్వశ్చన్స్ చాలా మంచిగా ఉన్నాయో అవన్నీ కూడా బయటికి తీసుకొచ్చి అవన్నీ ఫ్రేమ్ చేస్తున్నాను. సో ఎట్టి పరిస్థితుల్లో కంపల్సరీగా ప్రతి కాన్సెప్ట్ మీద అవగాహన రావడానికి కాస్త క్వశ్చన్స్ అడిగే విధానాన్ని, మోడల్ని మార్చుకుంటూ తీసుకువెళ్తున్నాను. ఓకేనా, సో మీరు కూడా మీ ప్రిపరేషన్ ఇలాగే చేస్తూ, ఇలాంటి ప్రాక్టీస్ సెట్స్ని ప్రిపేర్ చేస్తూ, 4-5 చోట్ల మాక్ టెస్టులు రాసుకుంటూ
చక్కగా మీ ప్రిపరేషన్ ముందుకు తీసుకువెళ్ళండి. ఈసారి విజయం తప్పనిసరిగా మీకే వస్తుంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.